ఎంతో మంది విద్యార్థులను గొప్పవాళ్లుగా మార్చిన ఒక అద్భుతమైన శాస్త్రవేత్త కథ ఇది. ఒక సామాన్య విద్యార్థి స్థాయి నుండి ప్రపంచం గర్వించే శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఒక నిజమైన స్ఫూర్తిదాయక ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసే అలాంటి ఒక రియల్ స్టోరీని తెలుసుకున్నారండి. న్యూజిలాండ్లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక సాధారణ పేద కుటుంబంలో ఒక బాలుడు పుట్టాడు. అతని నాన్న ఒక కష్టపడే రైతు, అమ్మ ఒక సాధారణ పాఠశాల ఉపాధ్యాయురాలు. డబ్బు ఎక్కువగా లేకపోయినా వాళ్ళు అతనికి ఇచ్చిన గొప్ప బహుమతి చదువు మీద ప్రేమ. చిన్నప్పటి నుంచి అతనికి ఇదెందుకు ఇలా ఉంది, ఇదెలా పనిచేస్తుంది అనే ప్రశ్నలు ఎక్కువ. ఇతర పిల్లలు ఆటలతో గడిపితే అతను పుస్తకాలతో గడిపేవాడు. కానీ జీవితం అంత సులభం కాదు. 13 ఏళ్ల వయసులోనే చదువు కొనసాగించడం కష్టమైంది. కుటుంబ పరిస్థితులు బలహీనంగా ఉండటంతో అతను లైబ్రరీలో చిన్న పని చేస్తూ తన చదువును కొనసాగించాడు. రాత్రిళ్ళు దీపం వెలుతురులో కూర్చొని పుస్తకాలు చదివేవాడు. అలసటున్నా ఆశ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, చదువే తన జీవితాన్ని మార్చగలదని. ఒకరోజు ఒక విదేశీ శాస్త్రవేత్త నిర్వహించిన సెమినార్ జరుగుతుందని తెలిసి అతను అక్కడికి వెళ్ళాడు. ఆ సెమినార్లో చెప్పిన విషయాలు అతని మనసులో ఒక పెద్ద సందేహాన్ని కలిగించాయి. అందరూ విన్న విషయాన్ని అంగీకరించినా అతను మాత్రం ప్రశ్నించాడు. ఆ సందేహాన్ని తనలో ఉంచుకోకుండా ఒక లేఖలో రాసి ఆ శాస్త్రవేత్తకు పంపించాడు. అది చిన్న పని కాదు. ఒక సాధారణ విద్యార్థి ఒక పెద్ద శాస్త్రవేత్తను ప్రశ్నించడం అనేది ధైర్యం కావాలి. కొన్ని రోజుల తర్వాత అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక సంఘటన జరిగింది. లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ శాస్త్రవేత్త అతన్ని తన దగ్గర విద్యార్థిగా చేరమని ఆహ్వానించాడు. ఆ క్షణం అతని జీవితంలో ఒక పెద్ద మలుపు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆ బాలుడు ఇప్పుడు ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల మధ్య చదివే అవకాశం పొందాడు. అక్కడ అతను కేవలం చదవడం మాత్రమే కాదు, ప్రయోగాలు చేయడం కూడా ప్రారంభించాడు. ఆల్ఫా, బీటా, గామా కిరణాలపై ఎన్నో పరిశోధన చేశాడు. ప్రతి ప్రయోగం అతనికి కొత్త విషయాలు నేర్పింది. ప్రతి తప్పు అతన్ని మరింత బలంగా మార్చింది. అతను నమ్మింది ఒక్కటే, ప్రశ్నించడం ఆపకూడదు. ఒకరోజు అతని వద్ద చదువుతున్న విద్యార్థులు, మేం చేసే ప్రయోగంలో ఆల్ఫా కిరణాలు దాని గుండా వెళ్లకుండా రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి అని ఒక సందేహం అడుగుతారు. సాధారణంగా కనిపించిన ఆ సందేహం వెనుక ఒక గొప్ప నిజం దాగుందని అతను గ్రహించాడు. ఆ సందేహానికి సమాధానం కనుగొనడానికి అతను ఒక ప్రసిద్ధ ప్రయోగం చేశాడు. అదే గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. ఆ ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆల్ఫా కణాలు బంగారు రేక్ మీద పడినప్పుడు కొన్ని నేరుగా వెళ్లాయి, కొన్ని తిరిగాయి, మరికొన్ని పూర్తిగా వెనక్కొచ్చాయి. ఈ ఫలితాన్ని చూసి అతను ఒక గొప్ప నిర్ధారణకొచ్చాడు. అణువు మొత్తం ఒకేలా ఉండదు. దాని మధ్యలో ఒక చిన్న కానీ చాలా బలమైన కేంద్రం ఉంటుంది. దాన్నే న్యూక్లియస్ అని పిలుస్తారు. అందులో ప్రోటాన్లుంటాయి. అవి పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్తో అణువు గురించి ప్రపంచం మొత్తం ఆలోచించే విధానం మారిపోయింది. ఒక పేద కుటుంబంలో పుట్టి లైబ్రరీలో పనిచేస్తూ చదివిన ఆ బాలుడు ఇప్పుడు ప్రపంచాన్ని మార్చిన శాస్త్రవేత్తగా నిలిచాడు. అతనెవరో కాదు, నోబెల్ బహుమతి అందుకున్న గొప్ప శాస్త్రవేత్త, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్. చిన్నతనంలో రూదర్ఫోర్డ్ అడిగిన డౌట్ తన్ని లండన్ వరకు తీసుకొచ్చేలా చేసింది. రూదర్ఫోర్డ్ని తన స్టూడెంట్స్ అడిగిన డౌట్ ఆటంలో న్యూక్లియస్ ఉంటుందని కనిపెట్టేలాగా చేసింది. ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ లాగా మనం కూడా పరిస్థితులు కాదు, మన పట్టుదలే మనని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి కాలేజ్లో, స్కూల్లో మీకొచ్చే డౌట్స్ని భయపడకుండా ప్రశ్నించండి. ఎప్పుడు నేర్చుకోవడం ఆపకండి. మీ డ్రీమ్స్ని వదలకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్ఫూర్తిని మీ ఫ్రెండ్స్ మరియు విద్యార్థులందరికీ షేర్ చేయండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.